మహిమ. అప్పుడు ఆరాధన చేయి, బాగుంటుంది. ఎందుకమ్మా దేవుని ఇంటికి పోయి ఆరాధన చేస్తావు? నీకేం మంచి జరిగింది? అట్లే ఉన్నారు కదా అంటే ఏం చెప్తావు? అవును కదా అంటావు నువ్వు. అదే కదా అనేది అనవా? సరే, అనకపోతే మంచిది. అట్లనే కదా అంటారు మీరు. అవును కదా అంటావు కదా. ఇంకేమంటావు? యాడ ఇంకా బాగాలేదు కదా, మీరు ఇంకా బాగు చేస్తాడని చెప్పాలా. పూర్తిగా రాబోతున్న దేవుడు మమ్మల్ని బాగు చేస్తాడు, స్వస్థపరుస్తాడు, మమ్మల్ని, మా జీవితాలన్నీ మారుస్తాడు ఆయన. దానికే వెళ్తున్నాం విశ్వాసంతో. ఇప్పుడు మనం దేవుని ఎట్లా ఆరాధన చేయకూడదు? కుంటివాడై, గుడ్డివాడై, రోగం కలిగిన వాడై, చెడిపోయిన జీవితం కలిగి దేవుని ఆరాధించకూడదు. ఒకవేళ మన పిల్లలే, మీ పిల్లలే కుంటోడుగా, గుడ్డోడుగా ఉంటే మీకు సంతోషమా? మూగోడుగా ఉంటే మీకు సంతోషమా? బాగుంటే మీకు ఎంత సంతోషం. మనం ఎట్లా ఆరాధన చేయాలా అంటే, మన జీవితాలు చక్కబడి, మన జీవితాలు మార్పు పొంది, మన జీవితాలు బాగుపడి, మనం మారి అప్పుడు దేవుని ఆరాధించాలని ప్రభు కోరిక. సరే, ఆ స్త్రీ దేవుని ఇంటికి వస్తూనే ఉంది, దేవుని వాక్యం వింటూనే ఉంది, దేవునికి మహిమ చెల్లించుతూనే పోతూనే ఉంది. పూర్తిగా ఆమెలో ఉన్న బలహీనతల నుండి దేవుడు విడుదలిచ్చాడు. మనకు కూడా, మనకి ఏదేది చిన్న చిన్న బలహీనతలు ఉన్నాయో, మీరు అంటూ ఉంటారు అప్పుడప్పుడు, ప్రార్థన చేసుకునే మనసు ఉంది, మందిరం కలని మనసు ఉంది, సేవ చేయాలని మనసు ఉంది, పాటలు పాడాలని ఆశ ఉంది, దేవుడిలోనే ఉండిపోవాలని ఉంది, కానీ మా ఇంట్లోనే, నా దగ్గరే సైతాన్ని పక్కలోనే ఉంది అంటారు. అవునా? అంటారు కదా. ఎందుకంటారు? పక్కలేం లేదు, నీలోనే ఉండేది. పక్కలో ఉండేది కదా, పక్కింటోళ్ళు కాదు, ఎవరు కాదు, నీ శరీరంలోనే ఉండేది. దాన్ని సరి చేసుకుంటే అది నీ దగ్గరికి వస్తుంది అనిపిస్తుంది. కాబట్టి ఒకటే మాట మీద ఆలోచించేద్దాం. ప్రభువా, మా జీవితాల్ని మార్చే దేవా నీకు స్తోత్రం. ఆ 18 సంవత్సరాలు పెట్టిన దెయ్యం పెట్టిన ఆ బలహీనపరిచావని చక్కగా నిలబెట్టావే, మా జీవితాలు నిలబెట్టబోతున్నావు. అబ్రహాముకి 100 సంవత్సరాల్లో శరీరం బలహీనమైనప్పటికీ కుమారుడిచ్చి వాళ్ళ కొరతను తీర్చావే. మా కొరతలన్నీ తీర్చే దేవుడవు, మా జీవితాల్ని మార్చే దేవుడవు, మా కుటుంబాలని మార్చే దేవుడవు, మాకు విడుదలిచ్చే దేవుడవు. నీకు స్తోత్రమయ్యా, ఆశ్చర్యకరుడా, అద్భుతాలు చేసే దేవా, సర్వశక్తి గల దేవా. ఇట్లా ఆయన పొగిడి పాడి వర్ణించి వివరించాలి. లేచి నిలబడదాం, ప్రభుని ఆరాధిస్తాం.